నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ శామ్యూల్ కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్ ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు జపాన్ పర్యటనకి బయలుదేరారని చెప్పొచ్చు. సో ఇది ఎన్ని రోజులు ఉండొచ్చు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు సార్? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ దేశానికి వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా, బయట వేరే దేశానికి వెళ్ళినా వారికి ఉన్నటువంటి అంతిమ లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి. ఈ రాష్ట్ర పరిపాలన ఎక్కడా కూడా, ఈ రాష్ట్ర ఆదాయం ఎక్కడ కూడా మద్యపానం పైనో లేకపోతే మత్తు పదార్థాలపైనో ఈ రాష్ట్రం నడవకూడదు. ఈ రాష్ట్రము ఉద్యోగాలపైన, పెట్టుబడులపైన, రెవెన్యూ ట్యాక్స్లపైన, న్యాయబద్ధంగా వచ్చే ఆదాయం పైన మాత్రమే రాష్ట్రం నడవాలి. మనకున్నటువంటి అంటే గత ప్రభుత్వం మన పైన నెత్తి మీద పెట్టిపోయినటువంటి అప్పులన్నీ కూడా తీర్చి, వీలైనంత వరకు మ్యాక్సిమం తీర్చేసి ఈ రాష్ట్రాన్ని మళ్ళా అప్పులు లేని రాష్ట్రంగా, అవసరమైతే ఈ దేశానికే అప్పిచ్చే విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నది వారి ముఖ్య ఉద్దేశం. కాబట్టి గతంలో మనం చూసినాం, వారు వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు కూడా మొదటి సంవత్సరం వెళ్ళినప్పుడే దాదాపు 50,000 కోట్ల పైచీలకు పెట్టుబడులు తీసుకొచ్చిన సందర్భాన్ని చూసినాం. రెండోసారి ముఖ్యమంత్రిగా రెండోసారి వెళ్ళినప్పుడు అంటే విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1.5 ఇయర్ వారు దాదాపు సబ్జెక్ట్ టు కరెక్షన్ 2.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా మనం చూడవచ్చు. కాబట్టి ఏంటంటే ఈరోజు వారి పర్యటన కూడా వారి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అత్యధికమైనటువంటి అంటే అవకాశం ఉన్న దగ్గర అవకాశం ఉంటుందేమో అని ఒక చిన్న ఏ కోశాన ఇక్కడ మనం కొంత ఫెచ్ చేస్తే మనకి ఇక్కడ ఒక ₹2 పెట్టుబడి వస్తుందని వారికి అవకాశం ఉంది అని అనిపిస్తే ఇమీడియట్గా అక్కడ మనకున్నటువంటి పాసిబిలిటీస్ని పుష్ చేయడం వల్ల రాష్ట్రానికి ₹1 లాభం తీసుకురావాలన్నది వారి పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం ఉంటుంది. అదే రీసెంట్గా మన అంబేద్కర్ జయంతి ఏదైతే జరిగిందో ఈ టైంలో ఏంటంటే మన హైదరాబాద్లో 125 ఫీట్ అంబేద్కర్ విగ్రహం అయితే ఉంది సార్. అసలు అక్కడికి ఎవరిని ఎలో చేయలేదు అంటున్నారు. అంటే ఎందుకు సార్, ఎందుకు ఎలో చేయలేదు? ఎవరిని ఎలో చేయలేదు. ఇది అంతే ఏంటంటే అంబేద్కర్ గారి పైనటువంటి ఈరోజు ఈ కల్వకుంట్లోళ్ళు కొత్తగా చూపిస్తున్నటువంటి కపట ప్రేమ ఇది. దీన్ని దళిత సోదరులు కూడా, దళిత నాయకులు, ఆ సంఘాలు కూడా అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఏర్పడిందే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అయినప్పుడు సెక్రటేరియట్లో వీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెనువెంటనే అక్కడ ఫోటో తీసేసి ఆ ఫోటో ప్లేస్లో ఈయన ఫోటోను పెట్టించుకున్నాడు. ఆ రోజు ఎందుకు ఏ దళిత సంఘాలు, ఏ అంబేద్కరిస్టులు మాట్లాడలేదు? అట్లాగే 125 అడుగుల విగ్రహాన్ని పెట్టిస్తా అని ఎప్పుడు చెప్పిండు? 2015-16లో చెప్తే 2022లకు తీసుకొని వచ్చిండు. ఎందుకు? దళితులందరూ కూడా నాకు దూరం అయిపోయినారు, ఎట్లో గట్ల మళ్ళీ ఒక విగ్రహం కట్టి దీనివల్ల రాజకీయ లబ్ధి పొందాలని స్వార్థంతో కట్టిరు, ఎమోషనల్గా కట్టలేదు. ఆ విగ్రహము ఇట్స్ ఓన్లీ స్టాచ్యూ అంతే, దాంట్లో జీవం లేదు. అందుకనే ఇప్పుడు మన ఊర్లలో కొన్ని చోట్లలో మన ఊర్లలో చూస్తాం అంబేద్కర్ విగ్రహాలు చాలా విచిత్రంగా ఉంటాయి. సో కానీ దాంట్లో జీవం ఉంటుంది. అది ఆ విగ్రహము ఆ ప్రజలతో కనెక్ట్ అయి ఉంటుంది. ఈరోజు రేపు డబ్బులు లేక కాదు, ఆ విగ్రహం తీసేసి కొత్త విగ్రహం పెట్టుకోవచ్చు, కానీ ఆ విగ్రహము ఆ ప్రజలతో ఎంతో బాండింగ్ ఉంటుంది. అందుకని ఆ విగ్రహాలు అట్లనే ఉంటాయి. అట్లా ఈ విగ్రహము ఎక్కడ కూడా ప్రజలతోని కనెక్ట్ అయిన విగ్రహం కాదు. ఇది ఓన్లీ రాజకీయ స్వలాభం కోసం ఏదో విగ్రహం కట్టేస్తే దళితులందరూ గొర్రెల్లాగా వచ్చి మళ్ళీ నాకు ఓటేస్తారని ఆయన అతి తెలివి కుసంస్కారానికి ప్రజలు చాచిపెట్టి కొడితే పోయి ఫామ్ హౌస్లో పడ్డారు. ఇది సో అక్కడికి ఎలో చేయకపోవడాలు అనేటువంటి ఏంటంటే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ దళితులను మళ్ళా ముందర పెట్టి ఏదో గేమ్ ఆడాలని వాళ్ళు చేస్తున్న దుష్ట క్రీడ తప్ప దాంట్లో ఏం నిజం లేదు. థ్యాంక్ యూ సార్.